పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో రగిలిపోయిన పాక్ వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనావాసాల లక్ష్యంగా దాడులు దిగింది. వందలాదిగా పాక్ డ్రోన్లు, మిసైళ్లను భారత్పై ప్రయోగించింది. దీంతో S-400 ఆకాష్ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిసైల శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మన డిఫెన్స్ వ్యవస్థలు గోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాక్పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిసైళ్లను ఎలా కూల్చారో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అగ్నిగోడల భారత ఆర్మీ శత్రు దేశపు మిసైళ్లను కూల్చిందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో రగిలిపోయిన పాక్ వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనావాసాలే లక్ష్యంగా దాడులకు దిగింది. వందలాదిగా పాక్ డ్రోన్లు, మిసైళ్లను భారత్పై ప్రయోగించింది. దీంతో S-400 ఆకాష్ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిసైళ్ల శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మన డిఫెన్స్ వ్యవస్థలు గోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాక్పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిసైళ్లను ఎలా కూల్చారో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. అగ్నిగోడల భారత ఆర్మీ శత్రు దేశాల మిసైళ్లను కూల్చిందని పేర్కొంది.